హలో నమస్కారం అందరికీ. నేను మీ ఓంకార్ నేత. మనలో చాలామందికి పస్కలు వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అవి తెలుసుకోవడం ఎలా, మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ముందుగా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అవి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా తెలుసుకున్నట్టయితే మన కళ్ళు పచ్చగా ఉండడం కానీ, యూరిన్ పోయినప్పుడు డార్క్ ఎల్లోగా ఉండడం కానీ, లేదు మలం స్టూల్ పోయినప్పుడు పేల్గా ఉండడం, తెల్లగా ఉండడం కానీ, లేదు ఒళ్ళు దురదగా ఉండడం కానీ, బాగా కడుపు ఉబ్బరం, లేదు కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి కుడివైపున పొట్టలో కుడివైపున ఉండడం కానీ, ఇలాంటి హై ఫీవరు, తర్వాత మీ లాస్ ఆఫ్ అపిటైట్, ఆకలి కోల్పోవడం కానీ, డయేరియా, లేదు హెడ్నెస్ అండ్ లేదు నాసియా, వామిటింగ్ అండ్ స్వెల్లింగ్ యువర్ లెగ్స్, ఇలాంటి సిమ్టమ్స్ మీరు గమనించినట్టయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ ది సిమ్టమ్స్, వెంటనే మీరు పస్కల్ టెస్ట్ చేయించుకోండి. అసలు పస్కల్ టెస్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఏ సిమ్టమ్స్కు ఏ టెస్ట్ చేయించుకోవాలి, అవి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఈ వైరస్లో కనుక చూసుకున్నట్టయితే ఏ, ఈ, బి, సి, డి ఇలా విభజించబడాయి. ఏ అండ్ ఈ చూసుకున్నట్టయితే విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్ల కానీ, విషపూరితమైన వాటర్ తీసుకోవడం వల్ల కానీ తద్వారా వస్తుంది. ఎస్పెషల్లీ రెయినీ సీజన్, ఈ వర్షాకాలం టైంలో ఎక్కువగా వస్తుంది. ఇన్కేస్ ఇప్పుడు అందరి ఇళ్లలో ఆర్ఓ వాటర్ వచ్చాయి. ఆర్ఓ వాటర్ పైన మన నీటికి ట్యాంక్ శుభ్రంగా లేకున్నా కానీ, దానిపైన క్యాప్ ఉండకున్నా కానీ ఆ వాటర్ వర్షం నీరు చేరి తద్వారా మనం ఇంట్లో శుభ్రం నీరు వాటర్ ఫిల్టర్ సరిగా కాకుండా ఆ వాటర్ తీసుకోవడం వల్ల కానీ, ఇలాంటి కారణాల చేత బయట ఆహారం, స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. వాటిపైన కనుక సరిగా మూతలు లేకుండా ఉన్నా కానీ, ఏ విధమైన హానికరమైన జీవులు కానీ లేక వాటిపైన ఆలినప్పుడు అది ఆహారం మనం తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి సందర్భాలలో ఏ అండ్ ఈ వైరస్ సోకుతూ ఉంటుంది. ఇది జనరల్గా 90% వరకు నార్మల్ మెడిసిన్తోనే పోతా ఉంది. డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే బి అండ్ సి, దీని గల కారణాలు, ఇది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, ఐరన్ మెటబాలిజం కానీ, లేదు కాపర్ మెటబాలిజం కానీ తగ్గినప్పుడు కానీ, ఆల్కహాలిక్ పేషెంట్స్లో కానీ, లేదు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ వాటి నెగ్లెక్ట్ చేసి అది కిందికి జారుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ మనకి హెపటైటిస్ బి అండ్ సి చూపిస్తూ ఉంటుంది. దానికి తగినటువంటి స్కానింగ్, అల్ట్రాసౌండ్, ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ కూడా చేస్తూ ఉన్నారు డాక్టర్ గారు. వాటిని బట్టి కూడా నిర్ధారించుకోవచ్చు మనం ఎలా చేసాం. ఇది క్యాన్సర్గా కూడా పోతుందా అని అంటూ ఉంటారు. అవునండి, క్యాన్సర్ ఇది కనుక మీరు నెగ్లెక్ట్ చేసి చాలా ఎక్కువ బయలురూపిన్ కనుక వచ్చినట్టయితే క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. లివర్ క్యాన్సర్ సంబంధించినవి మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే 3 రకాలుగా ఉంటాయి. ఎబాటిక్, ప్రీ ఎబాటిక్, పోస్ట్ ఎబాటిక్. ప్రీ ఎబాటిక్ కనుక చూసుకున్నట్టయితే నార్మల్గా ఉంటుంది, లివర్కి సంబంధించింది. ప్రీ ఎబాటిక్ చూసుకున్నట్టయితే నార్మల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ వేరే టెస్ట్ చేయించుకున్నప్పుడు కానీ, ఫీవర్ ప్రొఫైల్ లాంటివి చేయించుకుని బయటపడ్డప్పుడు మీ అంతా మీరు తెలుసుకోవడం కోసం. హెపాటిక్ అంటే లివర్కి సంబంధించిన డిసీజ్ వచ్చినప్పుడు. పోస్ట్ హెపాటిక్ అంటే తీవ్రమైన జ్వరం కానీ, లేదు కడుపు నొప్పి కానీ అలాంటివి వచ్చినప్పుడు, సిటీ స్కాన్ లాంటివి చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ రక్త కణికలు ఏవైతే ఉంటుందో సెల్స్, లివర్ సంబంధించిన డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ వైరస్ వస్తూ ఉంటుంది. తద్వారా తగిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ గారు. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది గాల్ బ్లాడర్ కనుక స్టోన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా నెగ్లెక్ట్ చేయకూడదు. దాంట్లో ఉన్నంతసేపు ఏమనిపి అది కనుక కిందికి జారితే మనకు జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంత మనం ముందుగా చెప్పుకున్నట్టు పస్కలు ఎన్ని రకాలు ఉంటాయి, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, కొంతమంది ఎర్ర కామెర్లకి ఈ మధ్యలో అంటూ ఉంటే చూస్తా ఉన్నాం. అసలు వచ్చేది పచ్చ కామెర్లు, పచ్చ పస్కలు మాత్రమే వస్తాయండి. తెల్ల పస్కలు అనేది మెడికల్ టర్మ్లో గుర్తించబడదు. బయట అనుకునే కళ్ళు తెల్లయ్యేంత మాత్రాన తెల్ల పస్కలు ఉంటాయి అనుకుంటారు. దాన్ని మనం ఎనిమిక్గా గుర్తించబడుతుంది. అంటే రక్తహీనత, రక్తం లేకపోవడం వల్ల కళ్ళు తెల్లబడతాయి తప్ప దాని పస్కలు వచ్చినట్టు కాదండి. పస్కలు ఎప్పుడైనా సరే పచ్చ ఉండడం వల్లనే వస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన మూత్రం కనుక ఎల్లో కలర్
బాగా పచ్చగా వచ్చినట్టయితే పస్కలు వచ్చినాయి అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది పచ్చగా వచ్చిన ప్రతిసారి మూత్రంలో పస్కలు ఉంటాయని కాదండి. పస్కలు ఉండడం వల్ల మూత్రం పచ్చగా వస్తుంది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ యూరిన్ ఎల్లో ఇట్ నాస్ జాండీస్. ఇఫ్ యూ కేమ్ జాండీస్ విల్ కమ్ యూరిన్ ఎల్లో. యూ రిమెంబర్ దిన్ వన్ థింగ్. ముందుగా మనము ఈ టెస్ట్ని బిలిరూబిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. బిలిరూబిన్ కనుక చూసినట్లయితే దాంట్లో 3 రకాలు ఉంటాయి. టోటల్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్. టోటల్ బిలిరూబిన్ అంటే మీ బాడీలో ఎంత బిలిరూబిన్ ఉందనేది తెలుస్తూ ఉంది. దాంతో ఇండైరెక్ట్ బిలిరూబిన్ స్పెషల్గా ఈ రెడ్ బిల్స్ ద్వారా ఇండికేట్ చూపిస్తూ ఉంటుంది. అది కనుక ఎక్కువ ఉన్నట్టయితే. మామూలుగా ఎర్ర రక్త కణాల వ్యవధి 120 రోజులు. ఆ 120 రోజులప్పుడు దాని సెల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. ఈ 120 రోజుల కన్నా ముందు ఎక్కువ బ్రేక్ అవ్వడం వల్ల సెల్స్ లివర్ మీద డ్యామేజ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్ చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మన మూత్రంలో కూడా ఉంటా ఉంటుంది బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, బిఎస్బిపి అదిగిన టెస్ట్ చేస్తూ ఉంటారు. యూరిన్లో కనుక చూసుకున్నట్టయితే టోటల్ బిలిరూబిన్ అండ్ బిఎస్బిపి ఈ 2 బేసిక్గా చెక్ చేయించుకోవచ్చు. ఇది కనుక మనకు అబ్నార్మల్గా ఉండి ఇంకా వేరే సిమ్టమ్స్ ఉంటే బిలిరూబిన్ టెస్ట్ కాకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకి బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్ ఉంటుంది. ఇది కాకుండా ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఆల్కలైన్ ఫాస్ఫేట్, టోటల్ ప్రోటీన్, ఆల్బుమిన్, గ్లోబిన్ రేషియో ఇలా తగు టెస్టులు ఉంటాయి. దాంట్లో అవి ఏవైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో దాన్ని బట్టి ఇండికేట్ చేస్తూ ఉంది లివర్ ఏ విధంగా, ఎంజైమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాయని. దాన్ని బట్టి కూడా మీ డాక్టర్ గారు ఏ విధమైన మెడిసిన్ ఇవ్వాలో చూపిస్తూ ఉంటారు. మీరు బేసిక్గా మొదటగా చేసుకోవాల్సింది బిలిరూబిన్ టెస్ట్ చేయించుకోండి. దాంతోపాటు యూరిన్లో బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ కంప్లీట్ యూరిన్ చేయించుకున్నట్టయితే దాంట్లో అది వచ్చేస్తుంది. ఇది కనుక బాగా అబ్నార్మల్గా ఉన్నట్టయితే ఎల్ఎఫ్టీ కూడా చేస్తారు. ఎల్ఎఫ్టీ చేయించుకుంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం వస్తూ ఉంది. ఇవి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వైరస్ టెస్ట్ చేస్తారు. ఏ అండ్ సి, బి, ఈ, డి మీకు చెప్పిన సిమ్టమ్స్ బట్టి డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు ఏ టెస్ట్ చేయించుకోవాలి అనేది. అసలు తినకూడని ఏమైనా ఉన్నాయంటే అన్ని రకమైన ఫుడ్ తినవచ్చు బిలిరూబిన్ వచ్చినప్పుడు. ఎస్పెషల్గా జంక్ ఫుడ్, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు మాత్రమే తాగకూడదు. ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. ఈ జాండీస్ రావడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా, ఏజ్ల వరకు డిఫరెంట్గా వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదండి. ఏ ఏజ్ వరకైనా రావచ్చు. ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు దీనికి. మనం తీసుకునే జాగ్రత్తల వల్లనే దీని నుండి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం బిలిరూబిన్ టెస్ట్ నార్మల్ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా టోటల్ బిలిరూబిన్ 0.1 to 1.0 ఉండాలి. డైరెక్ట్ బిలిరూబిన్ 0.2 0.3, ఇండైరెక్ట్ బిలిరూబిన్ 0.2 to 0.7 వరకు ఉండాలి. వీటిలో కనుక మీరు హెచ్చుతగ్గులు ఏమైనా గమనించినట్టయితే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించగలరు. తర్వాత మనం ఎల్ఎఫ్టి టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే లివర్ ఫంక్షన్ టెస్ట్. దీంట్లో మనం ముఖ్యంగా ముందుగా చెప్పుకున్న టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఇవి కాకుండా ఎంజైమ్స్ ఎస్జిఓటి అప్ టు 40, ఎస్జిపిటి అప్ టు 40, ఏఎల్పి ఆల్కలైన్ ఫాస్ఫేట్ 40 to 120 అడల్ట్స్. తర్వాత టోటల్ ప్రోటీన్ 6.0 to 8.0, ఆల్బుమిన్ 3.7 to 5.3, గ్లోబిన్ 2.3 to 3.6, ఆల్బుమిన్ గ్లోబిన్ రేషియో 1.1 to 2.3 ఈ రేంజ్లో ఉండాలండి. వీటిలో కనుక మీరు హెచ్చుతగ్గులు ఏమైనా గమనించినట్టయితే వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించండి. ఈ ముఖ్యంగా మీరు గమనించాల్సింది రిపోర్ట్లలో ల్యాబ్ టు ల్యాబ్, డయాగ్నోసిస్ టు డయాగ్నోసిస్ కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయండి. రిజల్ట్లో 1.0.1 అట్లా 2 పాయింట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వారు యూజ్ చేసే ఏజెంట్స్ బట్టి 1 or 2 పాయింట్స్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ రేంజ్ వరకు. దాన్ని మీరు గమనించగలరు.